హాయ్ ఎవ్రీవన్. డయాబెటిక్ వాళ్ళు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చా? సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇదే. అఫ్ కోర్స్ యూ క్యాన్ ఈట్. సో దీంట్లో మీరు చూసుకోవాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ అండి. సో జిఏ లెవెల్ చూసుకుంటూ డయాబెటిక్ వాళ్ళైనా వెయిట్ లాస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లో జిఐ లెవెల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ కెన్ ఈట్. లైక్ జామకాయ కానీ, లేకపోతే దానిమ్మకాయ కానీ, బెర్రీస్, కొన్ని కైండ్స్ ఆఫ్ బెర్రీస్ కానీ ఈజీగా మీరు తీసుకోవచ్చు. అండ్ మీడియం జిఐ లెవెల్ ఫ్రూట్స్ ఉంటాయి. లైక్ పపయా అవ్వచ్చు, లేకపోతే పైనాపిల్ అవ్వచ్చు. ఇవి మీడియం జిఐ లెవెల్ అనమాట. అంటే మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని పెంచే దాన్ని బేస్ చేసుకొని ఈ జిఐ లెవెల్ అనేది డిజైన్ చేస్తారు. అంటే జిఐ లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. 0 to 50 ఉన్నదాన్ని లో జిఐ అంటాము. 50 to 69 ఉన్నదాన్ని మీడియం జిఐ అంటాం. 70 to 100 ఉన్నదాన్ని హై జిఐ అంటాం. ఇప్పుడు హై జిఐ లెవెల్ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎలా అంటే వాటర్ మిలన్ ఫ్రూట్స్. కాకపోతే మీల్లా కాకుండా స్నాక్ లాగా తీసుకొని దానికి మీరు నట్స్ కానీ, సీడ్స్ కానీ యాడ్ చేసుకొని ఐదర్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా, డయాబెటిక్ వాళ్ళైనా తీసుకోవచ్చు. బట్ ప్రాపర్ క్వాంటిటీ అనేది మెన్షన్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. సో హై జిఐ లెవెల్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని లో జిఐ లెవెల్ ఫ్రూట్స్, మీడియం జిఐ లెవెల్ ఫ్రూట్స్ వెయిట్ లాస్లో ఉన్న, డయాబెటిక్లో ఉన్న యూ కెన్ ఈట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. చక్కగా మీరు తినొచ్చు. బట్ ఎలాంటి అమౌంట్, ఎంత అమౌంట్లో తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.